హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో ఫిష్ కర్రీ. ఫస్ట్ ఫిష్ ఫ్రైకి ఉప్పు, కారం, పసుపు, అల్లం, గరం మసాలా ఇవన్నీ వేసి కలిపి పెట్టుకోవాలి పక్కకు. ఇట్లా ఆనియన్, టమాటా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకో, తగినంత బౌల్ పెట్టి తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కొంచెం ఫ్రై కావాలి. కొంచెం పసుపు, గ్రైండ్ చేసుకున్న టమాటా, ఆనియన్స్ ఉన్నాయి కదండి, అది ఇందులో వేసేయాలి. వేసుకొని కలుపుకోవాలి. మనం ఆల్రెడీ ఇందులోనే చేపలు కలిపే ముందే ఫస్ట్ ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా. కొంచెం ఫస్ట్ నేను చింతపులుసుకి చింతపండు నానబెట్టి పెట్టాను. పచ్చివాసన పోయే వరకు ఉంచుకోవాలి. పచ్చివాసన పోయింది. ఇప్పుడు చేపలు వేసుకోవాలి. ఇందులో చేపలు వేసుకున్న తర్వాత స్లోగా కలుపుకోవాలి, లేకపోతే మొత్తం తుక్కు అయిపోతాయి. నెక్స్ట్ మనం తీసుకున్న చింతపులుసు పోసేయాలి. ఇలా మసులుతుంటే కొంచెం మెంతి పౌడర్ వేసుకోవాలి. మెంతి, జీలకర్ర రెండు కలిపి మిక్సీ పెట్టాను నేను, ఆ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. గరం మసాలా అవన్నీ మిక్సీ చేయగానే ఫస్ట్ వేసేపు ధనియాల పొడి వేసుకొని ఒక 5 minutes ఉంచుకొని ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. అయిపోయిందండి ఫిష్ కర్రీ. కొత్తిమీర ఉంటే కొంచెం వేసుకోవచ్చు, కానీ మా ఇంట్లో కొత్తిమీర లేదండి. అయిపోయింది, ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది.